కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ 12 వార్డుల్లో కేశివేణి రమేష్, ఇక 13 వార్డులో పశ్చిమట్ల శ్రీకాంత్లకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 11న జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రమేష్, శ్రీకాంత్ల చేతి గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. హుస్నాబాద్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని పొన్నమన్నారు. అయితే పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తవుతాయని ఆయన చెప్పుకొచ్చారు. మరిన్ని అభివృద్ధి పనులు విజయవంతంగా జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. రోడ్లు, అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కానీ మిగతా అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉన్నాం. మీ అందరికీ నేను కోరుతా ఉన్నా ఈరోజు శివయ్య గారి దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. హుస్నాబాద్లో నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. నా అక్క చెల్లెళ్ళు బస్సులు ఎక్కడికి ఉచితంగా తిరిగేటువంటి అవకాశాన్ని కల్పించడం, మహిళా సంఘాల వడ్డీని కూడా మాఫీ చేసి ఈరోజు మీరందరూ కూడా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. మహిళలు చదువుకున్న వాళ్ళు బట్టి ఉంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి చేసుకోవాలని ఇక్కడ ఒక సెట్విన్ ట్రైనింగ్ పెట్టి వాళ్ళు కుట్టు కానీ మగ్గం కానీ ఇతర ట్రైనింగ్ తీసుకొని సొంతంగా పని చేసుకునే విధంగా ఒక సెట్విన్ సెంటర్ కూడా పెట్టాం. ఆరోగ్యం మంచిగా అయితే పెద్ద దవాఖాన కడతాం. ఇక్కడనే బయటకు పోయి అవసరం లేదు, కరీంనగర్కో, సిద్దిపేటకో, వరంగల్కో. ఆ విధంగా దవాఖాన కట్టడంతో పాటుగా చదువుకునే పిల్లలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలిగేసేటువంటి విధంగా తీసుకుంటా ఉన్నాం. నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి అమ్మా, ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, శాసనసభ్యుడిగా నేను మీకు చేస్తున్న కార్యక్రమాలను, ఓ పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ, రోడ్లు, అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కానీ మిగతా అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉన్నాం. మీ అందరికీ నేను కోరుతా ఉన్నా ఈరోజు శివయ్య గారి దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. హుస్నాబాద్లో నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా